Hello all, welcome to Mexico trip part 4 video Chichen Itza, one of the world's 7 wonders. మేము యూజువల్గా ఇక్కడికి వెళ్ళక ముందు నేను ఏదో వండర్ ఉంది, సో వన్ ఆఫ్ ద 7 వండర్స్ అది వెళ్ళాలి అని అనుకున్నాను తప్పితే అక్కడికి వెళ్ళినాక అర్థమైంది అది ఎందుకు వన్ ఆఫ్ ద వరల్డ్ 7 వండర్స్ అయింది, అది ఎందుకు ఒక వండర్ అయింది అని అక్కడ ఉన్న హిస్టరీని తెలుసుకున్న తర్వాత అర్థమైంది. నేను నాకు తెలిసిన హిస్టరీ ఏంటి అని మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది అది హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. వాళ్ళు అక్కడ లోకల్ పీపుల్, అక్కడ ఉండే పీపుల్ తయారు చేసినవి. మోస్ట్లీ స్టోన్, వుడ్ అండ్ లైమ్ స్టోన్తో చేశారు. ఇది చూపిస్తున్నది అబ్సిడియన్ స్టోన్. ఇది అంటే ఇది బ్లాక్ కలర్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఒక్కొక్క కలర్ స్టోన్ ఒక్కొక్క పవర్ ఉంది, ఒక్కొక్క ఎనర్జీ ఉంది అని వాళ్ళు నమ్ముతారు. మెయిన్గా ఈ బ్లాక్ స్టోన్ని వాళ్ళు ఏం నమ్ముతారంటే ఇది ఒక ప్రొటెక్టివ్ స్టోన్ అంటారు. అంటే నెగిటివ్ ఎనర్జీని ఇది తీసుకొని అబ్జర్వ్ చేసుకొని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుందని వాళ్ళు నమ్ముతారు. నాకు మెయిన్గా నచ్చిన స్టోన్ కూడా ఇది. సో నెక్స్ట్ ఇది మేము ఈ ట్రిప్ని కూడా మేము ప్యాకేజ్లో బుక్ చేసుకున్నాము. అంటే హోటల్ నుంచి బస్సులో వాళ్ళే తీసుకొని వెళ్ళారు. ఈ ప్యాకేజ్లో ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు అండ్ టూరిస్ట్ గైడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. మేము యూజువల్గా ఏ ప్లేస్కి వెళ్ళినా టూరిస్ట్ గైడ్ని తీసుకోము, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి వినము. కానీ ఈ ప్లేస్కి వచ్చినాక గైడ్ని చూసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది విన్న తర్వాత అనిపించింది గైడ్ ఉండడం ఎంత యూస్ఫుల్ అని. ఎందుకంటే కొంచెం ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనము ఆ ఎరాకి వెళ్ళి అదంతా లైవ్లో ఎలా జరిగింది అని చూసినట్లు అనిపించింది. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. The meaning of this, have a great day, every one of you, my brothers. I'm feeling very happy and excited because you're coming here to know this wonderful place, my friends. Listen, the name of that state, or the wrong name of that state, my friends, is Yucatan Peninsula. So what means Yucatan, my friends? I don't understand. That is the meaning. I don't understand the meaning of Yucatan. Why? Listen, between to the 15th and to the 16th centuries, when Mr. Hernán Cortés come with the conquest, they want to know the name of that place, my friends. And listen, when Mr. Hernán Cortés, they asked to the Mayan population where we are, the Mayan population, they don't understand Spanish. The Mayan population, they only answer in Mayan language like Uyutan, Minukik Bashkuyake Makobo. Uyutan means I don't understand. And when Mr. Hernán Cortés, they hear the word of Uyutan, they understand that it sounds like Yucatan. That's why Mr. Hernán Cortés, they put the name of that state like Yucatan Peninsula, my friends. Okay, so welcome to the Pisan land and to the Deer land, my friends. That is the official name of that place, my friends. And also welcome to Chichen Itza, my friends. Finally, the wait is over. 12th century వరకు ఇక్కడ ఉన్న పాపులేషనే మయన్ పాపులేషన్ అండ్ వాళ్ళ కల్చర్ మయన్ కల్చర్. ఇది వాళ్ళు కట్టిన టెంపులే. అప్పట్లో ఏమీ క్యాలిక్యులేషన్స్ లేకుండానే వాళ్ళు డిజైన్ చేసి టెంపుల్ని కట్టారు. అంటే దీని ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి 2 times, ఇయర్లీ 2 times సన్ రేస్ ఆ స్టెప్స్ మీద పడినప్పుడు అది ఒక స్నేక్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇది వాళ్ళ మయన్ క్యాలెండర్ లాగా అనుకుంటారు. ఇది ఒక టెంపుల్ అనమాట. ప్రతి ఒక్క స్టెప్కి, ప్రతి ఒక్క స్టోన్కి వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. సో దట్ వాళ్ళు ఒక క్యాలెండర్ని ఇందులో చూసి కౌంట్ చేస్తారనమాట, డేస్ అండ్ ఇయర్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ లోపల వెల్ కూడా ఉంది, ఒక బావి. ఆ బావి పైన ఈ టెంపుల్ కట్టారు. ఆ టెంపుల్లో ఒక స్టాచ్యూ కూడా ఉంటుంది, అదే వాళ్ళ దేవుడు అని భావిస్తారు. ఆ స్టాచ్యూ ఒక ప్లేట్ని పట్టుకుని ఉన్నట్లుగా ఉంటుంది. సంవత్సరానికి పంట వేసే ముందు, పంట కోసిన తర్వాత 2 times 52 మెంబర్స్ని బలిస్తారు. ఒక్కొక్కసారి 52 మెంబర్స్ని. అది ర్యాండమ్గా లోవర్ క్లాస్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్ అని ఎలా డివైడ్ చేస్తారంటే వీళ్ళు ఒక గేమ్ ఆడతారంట. సో ఆ గేమ్లో ఓడిపోయిన ఒక 7 మెంబర్స్ ఉంటారు గేమ్ ఆడేవాళ్ళు. ఆ 7 మెంబర్స్కి సంబంధించిన ఫ్యామిలీస్ అందరూ లోవర్ క్లాస్ అయిపోతారు. సో దట్ ఆ లోవర్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు 52 మెంబర్స్ని సెలెక్ట్ చేసి పక్కన ఒక బిల్డింగ్ ఉంది, దానిపైన వాళ్ళు స్పైనల్ కార్డ్ విరిచేసి వాళ్ళ హార్ట్ని తీసుకొచ్చి ఈ ప్లేట్లో పెట్టి
వాళ్ళు చార్కోల్ వేసి దానిలో కాలుస్తారనమాట. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండి వర్షాలు బాగా పడతాయని వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ నమ్మకం. నేను చెప్పాను కదా ఇది స్నేక్ లాగా కనిపిస్తుంది సన్ రేస్ అని. వాళ్ళు సూర్యుడినే దేవుడిలాగా భావిస్తారు. ఆ దేవుడిని కుక్కులు అని అంటారు వాళ్ళు. ఆ దేవుడే ఆ స్టెప్స్ మీద నుంచి కిందకు వస్తున్నట్లు భావిస్తారు. అందుకే ఆ టైంలో వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు. ఇయర్కి 2 times, పంట వేసినప్పుడు, కోసినప్పుడు. అండ్ ఈ బిల్డింగ్ పై నుంచే వాళ్ళు చంపేసి కిందకు తోసేస్తారు బాడీస్ని. వాళ్ళ నమ్మకం అది. అండ్ March 20th, 21st, September 22nd, 23rd వెళ్తే ఆ స్నేక్ లాంటి రేస్ని, సన్ రేస్ని చూడొచ్చు ఆ పిరమిడ్ పైన. అండ్ ఇది వచ్చేసి ఆ దగ్గరే ఉన్న ఒక సెంటోస్ అంటారు. సెంటోస్ అంటే వాళ్ళ భాషలో సెంటోస్, మన భాషలో బావి అనమాట. కొంచెం ఎక్కువ లోతుగా ఉండే బావి. ఇలాంటి బావులు ఆ ఏరియాలో చాలా ఉన్నాయి. అంటే వాటర్ ఫాల్ ఉంటుంది అండ్ మనం వాటర్లో దిగొచ్చు. లైఫ్ జాకెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ. సో ఎవరికైనా స్విమ్మింగ్ రాకపోయినా లైఫ్ జాకెట్స్ వేసుకొని మనం వాటర్లో దిగొచ్చు. ఈ ఊరు వచ్చేసి తులుం అనమాట. ఇది ఒకప్పట్లో జామా అని పిలిచేవాళ్ళు మయన్ పీపుల్. ఆ తర్వాత స్పానిష్ పీపుల్ వచ్చి వాళ్ళని ఆక్రమించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి మయన్ పీపుల్. ఈ స్పెషాలిటీ ఏంటంటే దీనికి వాటర్ అండ్ ల్యాండ్ 2 యాక్సెస్ ఉంటుంది. అందుకే ట్రేడింగ్కి బాగా యూజ్ అవుతుంది ఈ ల్యాండ్. ఇది క్యాంకున్ సిటీ నుంచి 130 kilometers దాకా ఉంది. 1.5 hour జర్నీ చేసి మేము నెక్స్ట్ డే వచ్చాము. సో ఇక్కడ వీటన్నిటిని రూయిన్స్ అంటారు. అంటే ఒకప్పట్లో మయన్ పీపుల్ కట్టుకున్న ఇల్లులు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళని ఇది మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ పాడైపోయాయి. అండ్ ఇక్కడ పక్కనే దీని ఫ్రంట్లోనే బీచ్ ఉంటుంది. అంటే ఒక విధంగా ఇది బీచ్ వ్యూ ఇల్లులు వాళ్ళవి. ఇది వాళ్ళ టెంపుల్ ఇది.
பூவே சாரல் வீச ஈரம் என்னை கொஞ்சம் மழையில் வாசம் கெஞ்சும் நெஞ்சம் உன்னை கெஞ்சும் புலரும் காலை வேண்டாம் இரவின் குளிரை என்னை கொல்லா